ఆ కింద కూడా దిగి మనం ఫోటోలు అది దిగొచ్చు. ఇదిగోండి ఐ లవ్ పహల్గామ్. ఇది గ్రీన్ యాపిల్. ఎన్ని ఉన్నాయి చూసారా? మొత్తం క్రికెట్ గాడ్ సచిన్ గారు సైన్ చేసిన బ్యాట్ అంటది. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను కాశ్మీర్ లో ఉన్నాను కదా, కాశ్మీర్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను కదా. ఈ రోజు నేను శ్రీనగర్ నుంచి పహల్గామ్ డే ట్రిప్ అయితే చేయబోతున్నాను. వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి అండ్ హైప్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. రెడీ అయితే అయిపోయాను. బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళి మన క్యాబ్ వచ్చేస్తుంది. ఎక్కేసి ఇంకా వెళ్ళిపోవడమే పహల్గామ్. ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ పూరీ బాజీ పోహా విత్ కట్ ఫ్రూట్స్. ఆమ్లెట్ కూడా వచ్చింది, మర్చిపోయాను. నేను బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చే లోపలికి నా బండి అయితే వచ్చింది. గైస్, నేను ఈ టూర్ ని ఈ tripto.in వాళ్ళతో అయితే చేస్తున్నాను. వీళ్ళతోనే ఎందుకు చేస్తున్నాను అంటే, ముఖ్యంగా వీళ్ళకి చాలా దగ్గర ఓన్ ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్ అలాగే హోటల్స్ ఉన్నాయి. దీనివల్ల ప్యాకేజ్ కాస్టింగ్ అనేది చాలా తక్కువ వస్తూ ఉంటుంది. కాశ్మీర్ ప్యాకేజ్ వీళ్ళ దగ్గర 8,500కే స్టార్ట్ అవుద్దండి సోలో పర్సన్ కి. అదే సింగిల్ గా ట్రిప్ కి వెళ్తున్నారు అనుకోండి, 8,500 అయితే ఛార్జ్ చేస్తారు. 4 nights 5 days కి ఆన్ షేరింగ్ బేసిస్ విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ హోటల్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఈ ప్యాకేజ్ లో. అదే కపుల్ ప్యాకేజ్ తీసుకున్నారు అనుకోండి, 4 nights 5 days, పర్ కపుల్ కి 22,000 అయితే ఛార్జ్ చేస్తారు, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ హోటల్స్. మీకు ఇండియాలో ఏ డెస్టినేషన్ కావాలన్నా వీళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి. అలాగే మంచి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి గైస్. ఈ హైవే ఏంటో తెలుసా? NH44 మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వెళ్లే హైవే. శ్రీనగర్ సిటీ నుంచి ఈ హైవేని టచ్ చేయడానికి దగ్గర దగ్గర అరగంట సేపు అయితే పట్టింది. ఫుల్ ట్రాఫిక్ ఉంది శ్రీనగర్ సిటీలో. శ్రీనగర్ నుంచి పహల్గామ్ వన్ వే 90 కిలోమీటర్లు అయితే వస్తుంది. మొత్తం ఈ రోజు 250 కిలోమీటర్ల దాకా మన ప్రయాణం అయితే ఉంటుంది. పహల్గామే స్ట్రైట్ వెళ్ళిపోతాం అంటే కాదండి, మధ్యలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ ని చూసుకుంటూ వెళ్తాం. అటు సైడ్ అంతా కనిపిస్తుంది చూడండి, ఇదంతా కూడా సాఫ్రాన్ ఫీల్డ్స్ ఏరియా. ఇదంతా కూడా సాఫ్రాన్ ఫీల్డ్సే ఉంటాయి. రోడ్డు అటు సైడ్ ఇటు సైడ్. NH44 మీద ఉంటుంది. అవంతిపుర ఏరియాలో అనమాట ఇదంతా ఉండేది. ప్రస్తుతం మనం అవంతిపురాలో ఉన్నాం, డిస్ట్రిక్ట్ పుల్వామా. ఈ ఏరియాలో మొత్తం రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్, రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడా అన్ని కేసరి షాప్స్ ఉంటాయి. కేసరి అంటే ఏ కేసరి అనుకుంటున్నారు? సాఫ్రాన్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, అక్కడ పండించినవి అన్ని కూడా ఇక్కడ అమ్ముతారు. కేసరి మార్ట్స్ అంటారు. లోపలికి రాగానే అద్దరిపోయే స్మెల్. ఇక్కడ చాలా దొరుకుతాయి. ఓన్లీ కేసరే కాదు, కేసర్తో పాటు డ్రై ఫ్రూట్స్, ఈవెన్ కాస్మెటిక్స్ కూడా దొరుకుతాయండి. ఫ్రాంక్ గా మాట్లాడాలంటే ఇక్కడ ప్రొడక్ట్స్ నెంబర్ 1 ప్రొడక్ట్స్ దొరుకుతాయి ఈ ఏరియాలో. షాప్ ఏదైనా అనుకోండి, డిఫరెంట్ షాప్స్ ఉంటాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కాస్మెటిక్ ఒకటి తీసుకెళ్ళా, చాలా బాగా పనిచేస్తుంది ఫేస్ కి. అంతేకాకుండా బాదం పప్పు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా దొరుకుతాయి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అన్ని ఉంటాయి, మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ శిలాజిత్ కూడా దొరుకుతుంది. ఇక్కడ బ్లూబెర్రీ, క్యాన్బెర్రీ, గోల్డెన్ బెర్రీ, బ్లూబెర్రీస్ మటుకు అద్దరిపోయే. ఇప్పుడే టేస్ట్ చేసా, సూపర్ ఉంది. ఇది ఫేస్ స్క్రబ్, చాలా బాగా పనిచేసింది. ఇదే లాస్ట్ టైం నాకు జస్ట్ మీకు చూపించాను అంతే. ప్రొడక్ట్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ ఒక్క షాప్ లోనే కాదు, మనం ఏ షాప్ లో తీసుకున్నా, కొంచెం మంచి షాప్ లో తీసుకున్నాం అనుకోండి, ప్రొడక్ట్స్ మంచిగా వస్తాయి అనమాట. బ్లూబెర్రీ టేస్ట్ అయితే మటుకు చెత్త కొడేసింది, చాలా బాగా నచ్చింది. 4-5 వేసా. నేనైతే ఇది తీసుకున్నా. ఈ బాదం పప్పు ఉంటుంది కదా, ఈ బాదం చాలా బాగుంటుంది. ఇందులో ఆయిల్ అది ఉంటుంది అనమాట. కాశ్మీరీ మమరా బాదం అంటారు. సో అందుకే స్పెషల్గా తీసుకున్నాను. అండ్ చిల్లీ పౌడర్ కూడా ఇక్కడ కొంచెం స్పెషల్ ఉంటుంది. సో చిల్లీ పౌడర్ అండ్ అలాగే బ్రైట్నింగ్ క్రీమ్ చాలా బాగా పనిచేసింది. లాస్ట్ టైం నేను మళ్ళీ తీసుకెళ్తున్నా. లాస్ట్ టైం వేరే షాప్లో కొన్నా, ఇప్పుడు ఈ షాప్లో కొన్నా. బ్లూబెర్రీస్ బాగా నచ్చాయని చెప్పాను కదా, బ్లూబెర్రీ పమ్ ఒకటి తీసుకెళ్తున్నా. ఇవన్నీ తీసుకున్నా, పేమెంట్ చేస్తే చలో అన్నీ తీసుకుని వెళ్ళిపోవడమే. अभी नेक्स्ट किधर जा रहे हैं हम? बैट फैक्ट्री వెళ్ళే దారిలో మనకి చాలా బ్యాట్స్ అవి తయారు చేస్తారని లాస్ట్ వ్లాగ్స్ లో చెప్పాను, మీకు గుర్తుందో లేదో చెప్పడం మర్చిపోయాను. ఆ షాప్స్ లో మనకి కుంకుమ పువ్వు కూడా దొరుకుద్ది. నెంబర్ 1 అంటే మన నమ్మకం బట్టి అంతే. సో కుంకుమ పువ్వు కూడా అమ్ముతారు, కొనుక్కోవచ్చు. అక్కడి నుంచి నేనైతే బయలుదేరి ఇప్పుడు బ్యాట్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాను. ఇదే మన బిలౌడ్ NH44 కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే. సో ఈ హైవే పేదే మనకి అవంతిపురాలో ఆ సాఫ్రాన్ ఫీల్డ్స్ ఉంటాయి. ఆ కేసర్ దుకాణాలు అన్నీ చూపించాను కదా, అవి ఉంటాయి. దాని తర్వాత బ్యాట్స్ అవి తయారు చేస్తారు. ఇవన్నీ కూడా పుల్వామా డిస్ట్రిక్ట్లోనే ఉంటాయి. దాని తర్వాత మనం అనంతనాగ్ డిస్ట్రిక్ట్లోకి అయితే ఎంటర్ అవుతాం. అనంతనాగ్ డిస్ట్రిక్ట్లోనే ఉంది పహల్గామ్. సేమ్ హైవేలో ఉన్న బ్యాట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చా.
ఇక్కడే క్రికెట్ బ్యాట్స్ అవి తయారైతే ఈ ఏరియాలోనే. భారతదేశంలో చాలా మటుకు బ్యాట్స్ అన్నీ కూడా, క్రికెట్ బ్యాట్స్ అన్నీ కూడా ఇక్కడే తయారవుతాయి. సచిన్ టెండూల్కర్ ఈ షాప్కి అయితే వచ్చారు, అదే షాప్కి వచ్చాను నేను కూడా. పర్మిషన్ అయితే తీసుకున్నాను, లోపల బ్యాట్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ అయితే అనేది చూపిద్దామని చెప్పి మీకు కూడా పర్మిషన్ అయితే తీసుకున్నా. వెళ్తున్నా లోపల. ఈ చెక్క ఉంది చూడండి, ఈ చెక్క 1 సంవత్సరం పాటు ఎండబెడతారంట. ఎండబెట్టిన తర్వాత బ్యాట్స్ అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. చూడండి ఇలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అది కూడా ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే. ఎవరికైనా క్రికెట్ బ్యాట్లు కావాలా చెప్పండి. అంతా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. తయారీ చేస్తున్నారు. పాలిష్ అనుకోండి. ఇక్కడ అంతా కుప్ప పెట్టారు, బ్యాట్లు కుప్ప. ఇక్కడ కూడా చూడండి లోపల, ఇక్కడ పాలిష్ అవుద్ది అనుకుంటా, అంతే. ఇవ్వండి బ్యాట్ ఫ్యాక్టరీలో విశేషాలు. ఇలా తయారైతే బ్యాట్లు, రకరకాల బ్యాట్లు, రకరకాల ప్రైజులు. పహల్గామ్కి వెళ్ళే రూట్లో ఇవన్నీ చూడటం అస్సలు మర్చిపోకండి. మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యాక ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతారు. ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే 700 నుంచి 4500 దాకా ఉన్నాయి. క్రికెట్ గాడ్ సచిన్ గారు సైన్ చేసిన బ్యాట్ అంటే అది, అందుకే వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు. ఈ షాప్కి వచ్చిన సెలబ్రిటీస్ అందరూ ఫోటోలు దిగి ఇక్కడ పెట్టుకున్నారు. ఈ క్రికెట్ బ్యాట్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి నేనైతే యాపిల్ వ్యాలీకి వెళ్తున్నా. ఇవన్నీ కూడా బ్యాట్లు తయారీ చేసే దుకాణాలే. ఫ్యాక్టరీస్, చిన్న చిన్న ఫ్యాక్టరీస్ ఉంటాయి, వాటికి ముందే షాప్స్ కింద పెడతారు. అవన్నీ చూసారా, చెక్క అంతా ఎండబెడతారు. 1 సంవత్సరం పాటు ఎండబెడతారంట. అలాగా NH44 లోంచి డైవర్షన్ అయితే తీసుకున్నాం అనంతనాగ్ సైడ్కి. వెల్కమ్ టు అనంతనాగ్ డిస్ట్రిక్ట్. అమర్నాథ్ యాత్ర కూడా ఇటు సైడ్ నుంచి చెయ్యొచ్చు మనం. గెట్ రెడీ. ఇప్పుడు నేను మీకు ఒక మైండ్ బ్లోయింగ్ యాపిల్ ఆర్చిడ్ అయితే చూపించబోతున్నా. వెల్కమ్ టు యాపిల్ వ్యాలీ. యాపిల్ స్కైల్ గుత్తులే అన్నీ. ఏ చెట్టు చూడండి, గుత్తులతో ఉన్నాయి. అయ్యి బాబోయ్, ఎన్ని ఉన్నాయి చూసారా. మొత్తం మైండ్ బ్లోయింగ్ కదా. నేను చాలాసార్లు వచ్చాను కానీ ఈ సీజన్లో రాలేదని చెప్పాను కదా. ఈ సీజన్లో యాపిల్స్లు ఇలా కనిపిస్తాయి. ఇందులో రకరకాల యాపిల్స్ ఉంటాయి. గ్రీన్ యాపిల్ ఉంటుంది, రెడ్ యాపిల్ ఉంటుంది. కాయ సైజు కూడా చూడండి, మంచి బలంగా ఉన్నాయి. ఇలా గుట్టలేస్తారు యాపిల్స్ కాయలు కోసి. అమ్మ బాబోయ్, లోపలికి వెళ్ళే కొద్దీ గుట్టలు యాపిల్స్ కాయలే. వెల్కమ్ టు కాశ్మీర్. కోస్తున్నారు, అదిగోండి అలా కోస్తారు. హాయ్ బడియా అలా కోసి అలా వేస్తారు. ఓకే కమింగ్. అలా కోసి వేస్తారు. మనకు యాపిల్ ఇచ్చారు తినమని. వా, ఇదంతా రెడ్ యాపిల్. ఓకే, మనకి గ్రీన్ యాపిల్ చూపిస్తారు ఇప్పుడు. అమ్మ బాబోయ్, ఇది గ్రీన్ యాపిల్. మ్యాటర్ ఏంటంటే ఒక చెట్టుకి 10 రకాల యాపిల్స్ని కాయచ్చంట. ఇది రెడ్ యాపిల్, ఇది గ్రీన్ యాపిల్. యాపిల్ ఆర్చిడ్స్ ఉన్నాయి కదా, వీటిని విజిట్ చేయొచ్చు. విజిట్ చేసినప్పుడు మనకి ఇక్కడ వీళ్ళ ప్రోడక్ట్స్ కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ నేను నమ్కీన్ చాయ్ తాగుతున్నాను. నమ్కీన్ చాయ్ అంటే నాకు చాలా ఇష్టం. వావ్, టేస్ట్ భలే ఉంటుందిలే నమ్కీన్ చాయ్ది. దాంతోపాటు సైడ్ డిష్ కింద ఇలాంటి తండూరి రోటీ ఒకటి ఉంటుంది అనమాట. దీన్ని తినచ్చు. నిజమో అలా అర్థం కావట్లేదు. యాపిల్ ఆర్చిడ్లో నాకు ఇష్టమైన నమ్కీన్ టీ తాగుతున్నా. ఇక్కడ కొన్ని యాపిల్కి బై ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా దొరుకుతాయి. యాపిల్ సైడర్ వెనిగర్ చాలా చోట్ల చూస్తాం కదా, యాపిల్ సైడర్ వెనిగర్ అని. ఇక్కడ ఫ్రెష్లీ ప్రిపేర్డ్. మనం ఇది ఒకటైతే తీసుకుంటున్నాం పక్కాగా. యాపిల్ చట్నీ అంట, టేస్ట్ చూడమని ఇచ్చారు. టేస్ట్ చూద్దాం ఒకసారి ఎలా ఉందో. చట్నీని తిందాం. పండు మిరపకాయల చట్నీ ఉంటుంది కదా, అది తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లుల్లిపాయల చట్నీ అంట. కాశ్మీరీ గార్లిక్ చట్నీ బాగుంది. ఇప్పుడు తిన్నది ఇదే. ఇది వచ్చి కాశ్మీరీ గార్లిక్ చట్నీ. గ్రీన్ గార్లిక్ పికిల్ అంట. ఇలా ఉంది.
టేస్ట్లు మటుకు కారం కారంగా భలే ఉన్నాయిలే. లోటస్ స్టెమ్ పికిల్ విత్ హనీ అండ్ సాఫ్రాన్. తీగా ఉంది. ఇది వచ్చి యాపిల్ జామ్ విత్ హనీ అండ్ సాఫ్రాన్. హనీ అండ్ సాఫ్రాన్ అంట. గుడ్, కన్సిడర్ చేయొచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్, యాపిల్ చట్నీ ఒకటి, గార్లిక్ చట్నీ, కాశ్మీరీ గార్లిక్ చట్నీ ఒకటి, గార్లిక్ స్టెమ్ ఉంటుంది కదా, గార్లిక్ స్టెమ్ చట్నీ. ఈ 4 అయితే తీసుకున్నా ఇక్కడ. భయ్యా కిतना हुआ ये 4? ఇవన్నీ కూడా 1800 అనమాట. సో ఇవి తీసుకుంటున్నాను నేను. ఉస్పెదాలు తీసా. ఇలాంటివి ఇక్కడికి వచ్చినప్పుడే కొనుక్కోవాలి, ఫ్రెష్గా దొరికితే. అండ్ చూస్తున్నారు కదా లైవ్ ప్రోడక్ట్స్. లిటరల్లీ ఎంజాయ్డ్ ఏ లాట్ సార్. వెళ్ళే కొద్దీ అలా చెట్లు వస్తానే ఉన్నాయి, యాపిల్స్ కాయలు ఉంటానే ఉన్నాయి. సూపర్. ఈ యాపిల్ చెట్ల మధ్య చాలా టైం అది స్పెండ్ చేసి కావాల్సినవి కొనుక్కుని ఇంకా నేను లేట్ చేయకుండా వెళ్ళిపోతా. యాపిల్ తోటలో మటుకు మజా వచ్చిందిలే. అక్కడి నుంచి బయలుదేరాను, ఇంకా లేట్ చేయకుండా పెహల్గామ్ వెళ్ళిపోవాలి. వెల్కమ్ టు పెహల్గామ్. బోర్డు వచ్చింది చూసారా, బ్యూటిఫుల్ గా ఉంది కదా నది. లెతర్ నది అంట. వాటర్ కలర్ చూసారా అలా ఉందా, బ్యూటిఫుల్ గా ఉంది కదా పెహల్గామ్. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో తెలుసా, అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి. పెహల్గామ్కి వెళ్లే ముందు ఒక సెల్ఫీ పాయింట్ అయితే ఉంటుంది. అదిగోండి సెల్ఫీ పాయింట్. ఇక్కడ నుంచి శేష్నాగ్ 30 కిలోమీటర్లు, చందన్వారి 18 కిలోమీటర్లు. సో ఆ సెల్ఫీ పాయింట్ దగ్గరికి వెళ్దాం. స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు, నో బాతింగ్ నో స్విమ్మింగ్ అని. ఇదిగోండి, ఐ లవ్ పెహల్గామ్. లొకేషన్ అసలు మామూలుగా ఉందా, మామూలుగా లేదు. కేకలు పెట్టించింది ఈ సెల్ఫీ పాయింట్. అడవిలో అరుపులు అన్నట్టు ఉంది ఈ సెల్ఫీ పాయింట్. 180 డిగ్రీస్ వ్యూ అయితే చూపిస్తాను ఇక్కడ ఈ సెల్ఫీ పాయింట్ దగ్గర. చూడండి, ఇదంతా కూడా రీసెంట్ గా ఫ్లడ్ వచ్చింది. ఫ్లడ్ గా అంతా డిస్టర్బ్ అయిపోయింది ఈ పాయింట్ కొంచెం. నది వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి. ఎంతైనా పెహల్గామ్ అండి. లేట్ చేయకుండా ఈ పాయింట్ నుంచి పెహల్గామ్ పార్కింగ్ అయితే వెళ్ళిపోతాను. అక్కడి నుంచే పెహల్గామ్ ఏరియాలో ఉన్న అన్ని స్పాట్లని కూడా మనం ఎక్స్ప్లోర్ చేసేది. మామూలుగా ఉందా పైన అమర్నాథ్ యాత్ర ఉంటుంది కదా, ఇక్కడి నుంచే బేస్ క్యాంప్ అనమాట. యాత్ర ఇక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. ఇది పెహల్గామ్ సైడ్. ఇదిగోండి, వెల్కమ్ టు యాత్రీస్. ఇక్కడి నుంచి వెళ్తారు. పెహల్గామ్ పార్కింగ్ ఏరియాకి అయితే వచ్చాను. ఇక్కడి నుంచి మనం ఎక్కడెక్కడికి వెళ్ళగలం అనేది చూపిస్తాం మీకు. ఇగోండి, ఈ ప్లేసెస్ని అయితే మనం విజిట్ చేయొచ్చు. వీటికి రేట్లు అయితే ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి విజిట్ చేయొచ్చు. మన ట్యాక్సీ ఇక్కడ దాకానే వస్తుంది. ఇక్కడ నుంచి మన ఓన్ ట్రాన్స్పోర్టేషన్లో అయితే వెళ్ళాలి. దానికి సెపరేట్ రేట్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం అవైలబుల్గా ఉన్నది ఏంటంటే ఈ పెహల్గామ్ వ్యాలీ, కనిములా వ్యాలీ అదొకటి, వాటర్ ఫాల్ ఒకటి, వాటర్ డ్రిమ్ అంట, ఓల్డ్ షికార్గ్, ఇవే అవైలబుల్గా ఉన్నాయంట. అండ్ ఇది ఉంది చూడండి, ఈ లేక్ 1 డే ట్రెక్, పొద్దున్నే బయలుదేరాలంట. ఈ అన్నిటికి సెపరేట్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. ఇవి ఉన్నాయి చూడండి, ఇవన్నీ గుర్రాల రేట్లు పర్ హెడ్. జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజం పెట్టిన రేట్లు ఇవి. ఇప్పుడు నేను డిసైడ్ అవుతాను ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. పార్కింగ్ నుంచి అయితే బయలుదేరాను, గుర్రం అయితే ఎక్కుతున్నాను. ఇక్కడ నుంచి ఒక 4 ప్లేసెస్ అయితే మాట్లాడుకున్నాను. అక్కడ రేట్స్ ఉన్నాయి కదా, ఆ రేట్స్ బట్టి మనం మాట్లాడుకోవాలన్నమాట. నెగోషియేషన్ చేసుకోవచ్చు. సో నేనైతే మొత్తానికి 4000 ఇస్తున్నాను 4 ప్లేసులకి. ఇప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి ఈ రేట్ ఉంది. మీరు వచ్చినప్పుడు ఏ రేట్ ఉంటుందో చెప్పలేము, అది మటుకు చూసుకోండి, ఓకేనా. ఇక్కడ గుర్రాలు ఉంటాయి, అక్కడ రేట్లు ఉన్నాయి కదా, రేట్లు బట్టి మనం ఎక్కడెక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేసుకోవచ్చు. ఎక్కాను గుర్రం, వెళ్దాం. ఇంకా నది పక్క నుంచి మన ప్రయాణం అయితే అవుతుంది. చూసారా ఎలా ఉందా. ఇదే వాటర్ డ్రామ్ ఏరియా, బ్యూటిఫుల్. మాటల్లోనే మన ఫస్ట్ పాయింట్ ఓల్డ్ షికార్గ్ అయితే వచ్చాం. ఇది వ్యాలీ టైప్లో ఉంటుంది అనమాట. వ్యాలీ కాదు, ఆ పైకి దాకా వెళ్ళొచ్చు మనం. పైకి వెళ్ళి ఫోటోలు అవి దిగొచ్చు. అండ్ బ్యూటిఫుల్ నది పక్కనే ఉంటుంది. అద్దరింది లొకేషన్, మామూలుగా లేదు, కన్నుల విందు. ఆ కిందకు కూడా దిగి మనం ఫోటోలు అది దిగొచ్చు నది దగ్గరే. ఇక్కడి నుంచి వ్యూ అయితే ఇది అద్దరింది, అసలు మామూలుగా లేదు.
ఈ పాయింట్ ఎలాగుందంటే బైసరన్ వ్యాలీ ఇంకెలాగుందనో. బైసరన్ వ్యాలీకి ఇప్పుడైతే పంపించట్లేదు, మామూలుగా లేదు అసలు. కన్నుల పండుగ ఐ ఫీస్ట్ అంటారు కదా, అలా ఉంది. ఐ ఫీస్ట్ అంటే ఐ ఫీస్ట్. అసలు ఇల్లులు చూసారా ఎలా ఉన్నాయో. బైసరన్ వ్యాలీ ఎక్కడ వస్తుంది తెలుసా? అటు పక్క వస్తుంది, అటు సైడ్ అంతా కూడా బైసరన్ వ్యాలీ. వింటర్స్లో ఈ ప్లేస్కి వచ్చారనుకోండి మొత్తం స్నోతో నిండిపోయి ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి లొకేషన్స్. అప్పుడు అటుపక్క పైన చూడండి క్లైమేట్, అది మంచి హార్స్ క్లైమేట్ ఉంది పైన. ఇక్కడ కూడా కాశ్మీరీ అటైర్ డ్రెస్సులు ఉన్నాయి, సో వేసుకొని మనం ఫోటోలు అవి దిగచ్చు. టూరిస్టులు అది బాగానే వస్తున్నారు. టూరిస్టులే కాకుండా ఫారినర్స్ కూడా ఉన్నారు. ఏదైనా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. అసలు ఫొటోస్ అయితే అద్దరిపోయే ఫొటోస్ వస్తాయి. వీళ్ళంతా ఫారినర్స్. ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ వెళ్ళబోయేది పహల్గామ్ వ్యాలీకి. మా గుర్రాల అబ్బాయి గుర్రం దగ్గరికి వెళ్ళాడు తీసుకురావడానికి. అదిగోండి వస్తుంది గుర్రం. ఇప్పుడు దాకా తిన్నది, ఇప్పుడు తిన్నది అరిగిస్తుంది. సూపర్ ఫొటోస్ అది తీసుకోవచ్చు ఈ లొకేషన్లో. ఇదిగోండి వాటర్ డ్యామ్. ఇది ఫస్ట్ పాయింట్, ఎక్కడ దిగి ఫోటోలు దిగచ్చు. నేను ఇది స్కిప్ చేసాను, అక్కర్లేదని చెప్పి. అటు సైడ్ అంతా కనిపిస్తుంది చూడండి, అదంతా పహల్గామ్ వ్యూ. పహల్గామ్ వ్యూ షేకింగ్ లో ఉంటుంది. ఏమో అనుకోద్దు, ఎందుకంటే గుర్రం మీద ఉన్నాను కదా, గుర్రం మంచి ఇదంతా షూట్ చేస్తా. చేయలేదు ఇంకా. అబ్బా అబ్బా కోసాలుగా వదిలిపోవడమే. ఇది పహల్గామ్ వ్యాలీ వ్యూ. అద్దరింది అసలు, మామూలుగా లేదు. కేకలు పెట్టించింది. ఆ పైన ఉంటుంది వ్యాలీ, బైసరన్ది. సో ఇక్కడ ఒక గుడి ఉంది, ఆ గుడి దగ్గరికి అయితే వచ్చా. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఆలయం లోపలికి అయితే వచ్చాను. మమల్ టెంపుల్ అంట. ఓం నమ శివాయ. శివాలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. లోపల గార్డెన్ లాంటిది కూడా ఉంది. ఆలయం ఎక్కడ ఉంది, చిన్న కోనేరు లాంటిది. బా క్లియర్ వాటర్. నాకు అనిపించింది ఏంటంటే పాయింట్స్ అన్నీ ఇక్కడెక్కడే ఉన్నాయి. నేను కిందకి వెళ్ళాక అడుగుతాను తగ్గించమని చెప్పి. స్థల పురాణం గురించి ఇక్కడ రాశారు. పహల్గామ్ వ్యాలీ అంటే నేను ఏదైనా వ్యాలీకి తీసుకెళ్తాడేమో అనుకున్నాను. పైకి తీసుకొచ్చాక ఇక్కడ ఇదిగోండి ఇదే పహల్గామ్ వ్యాలీ. ఇక్కడ దిగి ఫోటోలు కావాలంటే ఫోటోలు దిగొచ్చు. కింద అంతా కనిపించేది పహల్గామ్ వ్యాలీ అన్నాడు. షాక్ అయిపోయాను నేను. కిందకి వెళ్ళాక పక్కాగా అడగాలి. బైసరన్ వ్యాలీ ఉంటే మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఓపెన్ చేస్తారంట త్వరలో. ఆ కొండలు కనిపిస్తున్నాయి చూడండి, శేషనాగ్ అవన్నీ కూడా అటు సైడే అంట. బ్రహ్మాండమైన దర్శనం చేసుకుని శివయ్య ఆశీస్సులు తీసుకుని బయటికి వెళ్తున్నా. ఈ ఆలయం పేరు మమలేశ్వర ఆలయం. నేను వచ్చిన పార్కింగ్ అదిగోండి కనిపించిందా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా. మళ్ళీ మా ఓన్ తీసుకుని కిందకి అయితే వచ్చేస్తున్నా. గట్టిగా గంటన్నరలో అయిపోయినాయి మొత్తం 4. ఈ నదిని దాటుకుని అటు సైడ్ వెళ్ళామంటే మన పార్కింగ్ పాయింట్ వచ్చేస్తుంది. ఏదైనా ఇటువంటి విజువల్స్ ఎక్కడా దొరకవండి. ఎత్తైన కొండలు, ఎలాంటి నది, పైన మేఘాలు, కొన్నాళ్ళు అయితే స్నో. గార్డెన్ కూడా ఉంది ఇక్కడ. గార్డెన్ లోపలికి కూడా వెళ్ళొచ్చు. ఈ బ్రిడ్జ్ మీద దిగిపోయాను నేను. ఇక్కడ కనిపిస్తుందా, ఈ బ్రిడ్జ్ మీద దిగిపోయాను. గుర్రాన్ని పంపించా. ఇక్కడ నుంచి కొంచెం వ్యూ పాయింట్ అది చూసి ఇక్కడ ఎంజాయ్ చేద్దామని చెప్పి. ఇటు సైడ్ వ్యూ కదా, ఇప్పుడు ఇటు సైడ్ వ్యూ చూపిస్తా. నీళ్ళు తాగుతున్నాయి గుర్రాలు. పార్క్ అని చెప్పాను కదా, అదిగోండి పార్క్ వ్యూ ఇది. అక్కడికే తీసుకెళ్ళాడు నన్ను. అక్కడికి తీసుకెళ్ళి, ఏది ఎక్కడ కాదు అక్కడికి, ఆ పైకి తీసుకెళ్ళాడు. అక్కడి నుంచే నేను పహల్గామ్ వ్యాలీ వ్యూ చూసా. అన్ని గుర్రాలు నీళ్లు తాగుతున్నాయి. కిందకు వచ్చాను. కిందకు వచ్చి ఏంటిది ఏమనుకుంటున్నారు, 3500 4000 దీనికి తీసుకుంటారా, అది ఇది అని చెప్పి నేను ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు కొంచెం గట్టిగా మాట్లాడేటప్పటికి అందరూ వచ్చారు. ఇక్కడ రేట్లు ఇంతే, అది ఇది అన్నాడు. నేను 2000 మించి ఇవ్వను, 2000 కూడా చాలా ఎక్కువ,
మీరు చూపించింది చాలా తక్కువ, సోన్మార్గ్లో ఎంత చూపించారు, ఎంత పే చేశాను, నేను ఇదిగో ఎంత పే చేశాను, అది ఇదే అని చెప్పాను. గైస్ నేను చెప్పేది ఒకటే, మీరు వచ్చినప్పుడు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఏంటి దాని ప్రకారం లెక్క చూసుకుని మాట్లాడుకుని ఇవ్వండి. ఇప్పుడు నేను చూపించిన పాయింట్లన్నీ దగ్గరగానే ఉంటాయి. ఓకే, 2000 కూడా ఎక్కువే, అంత కూడా ఇవ్వద్దు మీరు. ఇదంతా పెహల్గాం ఊరు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది, ఏబిసి అంటారు. ఏబిసి అంటే అక్కడికి వెళ్ళామంటే 3 వ్యాలీస్కి వెళ్ళొచ్చు. ఆరో వ్యాలీ, బేతాబ్ వ్యాలీ, చందన్వాడి. సో ఈ వ్యాలీస్ అన్నిటికి వెళ్ళడానికి ఇప్పుడు పర్మిషన్ అయితే లేదు, ప్రస్తుతానికి టెంపరీగా క్లోజ్ చేశారు. మీరు ఏ టైంలో వస్తున్నారో ఆ టైంలో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒక దగ్గర ఆగాను, అక్కడి నుంచి పెహల్గాం వ్యూ. ఇది వ్యాలీ వ్యూ అంటే. శ్రీనగర్కి రిటర్న్ వెళ్ళిపోతున్నాను. రిటర్న్ వెళ్ళే దారిలో ఒక రెస్టారెంట్లో ఫుడ్ అయితే ఆర్డర్ ఇవ్వడానికి వచ్చా. అదేనండి నా లంచ్ చేయాలి కదా. ప్రస్తుతం టైం 4 అవుతుంది, 4 గంటల 10 నిమిషాలు నా లంచ్ అనమాట. ఇప్పుడు వేడి చోలే పత్తిరే విత్ బటర్ మిల్క్ నా లంచ్. లంచ్ అయిపోయింది. నేను ఎన్ రూట్ టు శ్రీనగర్. ఇంకా ప్రస్తుతం టైం 5:05. ఇంకా NH44 అయితే ఎక్కలేదు, ఎక్కాలి. ఫైనల్లీ పహల్గామ్కి వెళ్ళిపోయి శ్రీనగర్కి అయితే వచ్చేసాను. ప్రస్తుతం టైం అయితే 7 అయింది. ఇప్పుడు వచ్చి బట్టలు అది మార్చుకుని ఈ వీడియో ఎండ్ చేయాలి కదా, ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో పహల్గాం ఎలా అనిపించింది, అండ్ అలాగే వెళ్ళేదారిలో మనం చాలా విశేషాలు చూసాం కదా, చాలా విశేషాలు నేను మీకు చూపించాను. ఎలాగనిపించింది అనేది ప్రతిదీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శ్రీనగర్. నెక్స్ట్ వ్లాగ్ గుల్మార్గ్ అద్దరిపోతుంది.